బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మంత్రి పొన్నం ప్రభాకర్పై వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయ సేకరణ మేరకు ఇక్కడ నుండి పోటీ చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారని అన్నారు. వీరి తండ్రి బొమ్మ వెంకన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు గుర్తు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ వేములవాడలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పంపిస్తే ఓడిపోయి రావడం జరిగిందని గుర్తు చేశారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని మాట్లాడాలని తెలిపారు. బండి సంజయ్ పార్లమెంటు మెంబర్గా ఉండి హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ చేసిండో ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఓట్లు అడగండి అని అన్నారు. వ్యక్తులపై బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు బంకచందు, తిరుపతి రెడ్డి, జంకాపల్లి ఐలయ్య, కౌన్సిలర్ వల్లపు రాజు, నాయకులు కృష్ణస్వామి, పూదరి శ్రీనివాస్, యాదవరెడ్డి, కుమారస్వామి, దుబాల శ్రీను, నరసగౌడ్, విక్రమ్, బిక్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి బీజేపీ పార్టీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మాట్లాడడం జరిగింది. రామన్న గారు, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో, బండి సంజయ్ హుస్నాబాద్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ మీద మీరు మాట్లాడండి. అప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, బండి సంజయ్ని ఆశీర్వదిస్తారు. మీరు అలా కాకుండా వ్యక్తిపై మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ అన్న గారు అక్కడ ఉండి ఏదో పారిపోవడం కాదు, హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ మేరకు మాత్రమే హుస్నాబాద్కు వచ్చి తను వచ్చేసి నిలబడి ఇక్కడి ప్రాంత ప్రజలు తనని ఆశీర్వదించిళ్ళు, తనని అసెంబ్లీకి పంపించిళ్ళు. ఆనాడు పార్లమెంటుకు పంపిస్తే గలం విప్పి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అసెంబ్లీలో హుస్నాబాద్ అంటేనే పొన్నం అంటేనే హుస్నాబాద్ అనేలా అక్కడున్న ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే నాయకుడు దొరికిందని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలు సంతోషపడుతున్నారు. ఇవాళ మీ బండి సంజయ్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడి ప్రాంతం నుంచి పార్లమెంటు మెంబర్గా గెలిపిస్తే హుస్నాబాద్కు చేసింది లేదు, పార్లమెంట్లో మాట్లాడింది లేదు. అలాంటి వారి వల్ల మీరు మాట్లాడుతున్నారు. తన కొడుకు చేసిన అవినీతిని ఎత్తు చూపిండు. అయినా తనది వచ్చేసి మీరు అంటున్నారు తనకు వచ్చేసి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిల్లని. మీరు చేసిన అవినీతిపై అతని యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి పీకేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. అదే కాదు, మీరు ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయలేదు కనుకనే కరీంనగర్ ప్రజలు చీకొట్టిళ్ళు. అయినా మీరు నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళీ నన్నేదో కరీంనగర్ ప్రజలు ఆశీర్వదిస్తారు అని అంటున్నావు. మీది ఏది ఏమైనా ప్రభాకర్ గారి తల్లి బతుకున్న విషయం కరీంనగర్ లోకల్ ఉన్న మీకు తెలియదు. ఆమె ఎక్కడో స్వర్గస్థులైందని మాట్లాడిన, నిస్సిగ్గుగా మాట్లాడిన బండి సంజయ్ ఖబర్దార్. మీరు మీ పక్కనే ఉన్న ప్రభాకర్ అన్న తల్లి తెలియకపోవడం ఎంత దుర్మార్గం. ఈ ప్రాంతం మీద మీకు ఏం అవగాహన ఉంది అని మాట్లాడుతున్నాం. అదొక్కటే కాదు, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఇంకోటి అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, అదే లెవెల్లో పనిచేస్తున్నది. ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక కొన్ని పథకాలు ఆగిపోయినాయి. 5 సంవత్సరాలు మాకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిళ్ళు, అవకాశం ఇచ్చిళ్ళు. 5 సంవత్సరాలలో ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని పూర్తి చేసే బాధ్యత మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అది తీసుకుంటుంది. మీరు గుర్తు చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి ప్రజలకు అనుగుణంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి అన్నారు పారిపోయి వచ్చిళ్ళు అని. మరి ఆనాడు మీ తండ్రి బొమ్మ వెంకన్న గారు ఇక్కడి నుంచి వేములవాడ పోయి పోటీ చేయడం జరిగింది. అక్కడికి ఏ రకంగా పోయిందో ఒకసారి ఆలోచన చేయండి. అధిష్టానం ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేసే నాయకుడు కావాలి. అలాగే అధిష్టానం ప్రభాకర్ అన్నకు హుస్నాబాద్కు టికెట్ ఇచ్చింది, హుస్నాబాద్లో నిలబడి గెలవడం జరిగింది. అదే అధిష్టానం మీ తండ్రికి వేములవాడలో టికెట్ ఇచ్చిండు, మీరు ఓడిపోవడం జరిగింది. ప్రజలకు దగ్గర ఉండాలి తప్ప మీరు వచ్చేసి ఏ ఒక్కటి కూడా ప్రజల అభిప్రాయ సేకరణ కాకుండా మీ సొంత నిర్ణయాల కోసం మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీలో మీకేదో ఇస్తారు అని చెప్పేసి ఆశపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇక్కడున్న ప్రాంత ప్రజలు మీరు బండి సంజయ్ అనేవారు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, కర్రు కాల్చి పాత పెట్టి ఇలా నడించే పరిస్థితి బండి సంజయ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు ఈ ప్రాంత ప్రజలు. ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఇక్కడ నుంచి పార్లమెంట్ మెంబర్గా గెలిపించి పార్లమెంటుకు పంపించే బాధ్యత మా మంత్రి ప్రభాకర్ గారు తీసుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.